హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాసెస్లో సత్యాగ్రహాస్ గురించి అండ్ రౌలత్ యాక్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఈ వీడియోలో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా. మనకి 1922లో గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేసుకున్నారు, తెలిసిందే కదా. సో దాని తర్వాత ఏం జరిగిందంటే, కాంగ్రెస్లో చాలా మంది నాయకులకి ఇలా మూవ్మెంట్స్ చేసి వాళ్ళు అంటే రిజల్ట్ రావట్లేదు కదా, వాళ్ళు కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. మూవ్మెంట్స్ కాకుండా మనకి అప్పుడు 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని వచ్చింది. దాంట్లో ఏం చేసిందంటే ప్రొవిజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి మనకి ఇండియన్స్ కూడా ఎలక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కొంతమంది ఏం చేశారు, కాంగ్రెస్లో మనం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి కౌన్సిల్లో మనం బ్రిటిషర్స్ని అపోజ్ చేద్దాం ఓకేనా అని కొంతమంది ప్రతిపాదిస్తే, ఇంకొంతమంది అట్లా కాదు మనకి ఫుల్ ఇండిపెండెన్స్ రావాల్సిందని చెప్పేసి కొంతమంది. అయితే ఇప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు 1923లో సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినారు. ఓకేనా. స్వరాజ్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1923. ఓకేనా. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. అయితే సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ దీనికి ఆపోజిట్ అనమాట. మనకి ఎలక్షన్ కంటెస్ట్ చేసి కౌన్సిల్లో వాళ్ళు అపోజిట్ చేయటం కాదు, మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలని చెప్పేసి ఈ సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ అయితే ఫైట్ చేస్తున్నారు. ఓకేనా. అయితే మనకి 1926 నుంచి మనకి ఈ ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి కదా, వాటి ప్రైజెస్ పడిపోవడం స్టార్ట్ చేసేది. 1930 వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అయింది. ఓకేనా. ఈ ప్రైజెస్ అన్ని కొలాప్స్ అవుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం ప్రైస్ తక్కువ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేయలేము, ఇక్కడ అమ్ముకోలేము అనమాట. అట్లా మనకి పీసెంట్స్ బిజినెస్ చేసే వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. లాహోర్ సెషన్ 1929లో జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే మనకి పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పేసి పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ చేశారు. ఎప్పుడంటే 1929 డిసెంబర్ లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ తీసుకున్నారు. ఓకేనా. సో అయితే డిక్లరేషన్ తీసుకున్నాక దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా. సో నెక్స్ట్ ఇయర్ అంటే 1930 26 జనవరిని మనకి ఇండిపెండెన్స్ డేగా ప్రకటించారు. ఎవరో కాంగ్రెస్లో జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెన్సీలో 26 జనవరి 1930న ఇండిపెండెన్స్ అని ప్రకటించి మనకి కంట్రీ వైడ్గా ఈ ప్లెడ్జెస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ప్లెడ్జెస్ తీసుకోమని చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మూమెంట్ అంతగా జనాల్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో అంతగా జనాల్లోకి వెళ్ళబోయేసరికి గాంధీ ఏం చేశారంటే దీన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తూ దీన్ని సాల్ట్తో ఇంటిగ్రేట్ చేశారు అనమాట. అంటే అప్పట్లో సాల్ట్ అనేది మనకి పేదవాడు ఫుడ్లోకి సాల్ట్ అవుతాడు, రిచ్ ఫుడ్లోకి సాల్ట్ అవుతాడు. అయితే మనకి అప్పుడు దాని మీద ఇండియాలో సాల్ట్ మీద ట్యాక్స్ ఉండేది. అండ్ సాల్ట్ మీద మోనోపోలీ చేసేవాళ్ళు బ్రిటిషర్స్. ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు సాల్ట్, బ్రిటిషర్స్ మోనోపోలీ జరిగేది. సో ఆ సాల్ట్ మూమెంట్ స్టార్ట్ చేసి దానికి ఇంక్లూడ్ చేశారని చెప్పేసి గాంధీ అయితే స్టార్ట్ చేశారు అనమాట. గాంధీ ఏం చేస్తాడు, మనకి ఆల్రెడీ 26 జనవరి 1930 ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేసినారు కదా. సో 31 జనవరిన ఇర్విన్కి లెటర్ రాస్తాడు అనమాట. 11 పాయింట్స్తో ఒక లెటర్ రాస్తాడు. ఓకేనా. సో ఆ లెటర్లో ఉన్న పాయింట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతాడు అనమాట. అయితే అప్పుడున్న వైస్రాయ్ ఇర్విన్ సో దీన్ని పట్టించుకోడు అనమాట. పట్టించుకుపోయేసరికి గాంధీ ఏం చేస్తాడంటే మనకి ఈ సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేస్తాడు. తన ట్రస్టెడ్ వాలంటీర్స్ 78 మెంబర్స్తో స్టార్ట్ చేస్తాడు అనమాట. మొత్తం 240 మైల్స్ 24 days వాళ్ళు వాక్ చేసుకుంటూ డైలీ 10 మైల్స్ లెక్క ఆగిన చోట ప్రతి చోట మనకి గాంధీజీ మనకి పూర్ణ స్వరాజ్ గురించి మొత్తం ఇక్కడ ఉన్న జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్లోని కోస్టల్ టౌన్ దాని దగ్గరికి ఆ మార్చ్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. కంప్లీట్ చేసి ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు. అయితే మనకి 1920లో 21-22 మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది కదా. సో దీన్ని అక్కడ ఏం చేశారు, మనం జస్ట్ కోఆపరేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్కి, బ్రిటిషర్స్కి. సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో కోఆపరేషన్తో పాటు వాళ్ళ లాస్ ఫాలో అవ్వరు అనమాట. ఓకేనా. సో కోఆపరేషన్ ఇవ్వరు అండ్ వాళ్ళ లాస్ కూడా ఫాలో అవ్వద్దని చెప్పేసి కాల్ అయితే గాంధీజీ ఇస్తారనమాట. సో గాంధీ మనకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, పీసెంట్స్ ఏం చేస్తారంటే ట్యాక్స్లు కట్టడం, చౌకీదారీ ట్యాక్స్లు కట్టడం ఆపేస్తారన్నమాట.
అండ్ ట్రైబల్ పీపుల్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ క్యాటిల్ గ్రేజ్కి కానీ లేక వాళ్ళ వుడ్ కలెక్షన్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అన్ని కొలోనియల్ రూల్స్ని బ్రేక్ చేస్తుంటారు. సో ఈ డెవలప్మెంట్స్ మనకి ఈ కొలోనియల్ అంటే బ్రిటిషర్స్కి కొంచెం వరి స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, కాంగ్రెస్ లీడర్స్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అట్లా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్ 1930లో మనకి గాంధీజీ యొక్క నమ్మకస్తుడు అబ్దుల్ గాఫర్ ఖాన్ తనను కూడా అరెస్ట్ చేస్తారనమాట. ఆ నెక్స్ట్ మంత్ గాంధీని కూడా అరెస్ట్ చేస్తారు. సో ఇట్లా ఇప్పుడు ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్లో యాంగర్ అయ్యి వైలెన్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇట్లా కో లీడర్ని అరెస్ట్ చేయటం, వాళ్ళు మళ్ళీ గొడవలు అవటం, వాళ్ళని కొట్టడం, ఇట్లా ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేస్తారనమాట. సో ఇట్లా అరెస్ట్ చేసుకోవటం, ఇట్లా గొడవలు అవటం ఇండియా మొత్తం. సో గాంధీకి మళ్ళీ ఇది వైలెన్స్ సైడ్ వెళ్తుందని చెప్పేసి ఈ మూమెంట్ను కూడా కాల్ ఆఫ్ చేసి గాంధీ ఇర్విన్తో రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవుతానని చెప్పేసి 1931లో 5th మార్చిన మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయ్యేటప్పుడు ఈ పొలిటికల్ ప్రెసిడెంట్స్ అంటే ఇక్కడ 1 lakh మెంబర్స్ని అరెస్ట్ చేసి లేదా వాళ్ళందరినీ రిలీజ్ చేయాలని చెప్పేసి గాంధీజీ ఇర్విన్ని కోరతాడు అనమాట. సో అలాగే గాంధీజీ లండన్ వెళ్తాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అటెండ్ అవడానికి. అయితే అక్కడ గాంధీజీ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అంటే లైక్ గాంధీజీ అనుకున్నది వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరు, అది ఫెయిల్ అవుతుంది. గాంధీజీ డిసప్పాయింట్గానే ఇండియా వస్తుంది అనమాట. అయితే ఇండియా వచ్చేసరికి కూడా జవహర్లాల్ నెహ్రూ అండ్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని చెప్పేసి గాంధీజీ తెలుసుకుంటారు అనమాట. ఓకేనా. సో అయితే ఈ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మనకి 1930-31లో చాలా మంది బిజినెస్ పర్సన్స్, ఓకేనా, వాళ్ళందరి ఇప్పుడు వరల్డ్ వార్ జరిగినప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా బాగా లాభాలు, పేషెంట్స్ ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ అంటారు కదా, ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ బాగా లాభాలు పొందారు అనమాట. సో వాళ్ళందరూ ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఎట్లా లాభాలు వచ్చాయి, ఈ 26 నుంచి 30 వరకు ఈ ప్రైజెస్ అన్ని పడిపోయాయి కదా. అప్పుడు ల్యాండ్ లార్డ్స్కి ట్యాక్స్ కట్టలేకపోతున్నారు, కానీ గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుంది. సో దానికోసం వాళ్ళు దానికి అపోజిషన్గా ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తారు, సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్కి. అండ్ అలాగే ఈ బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బిజినెస్ ఇండియాలోనే కాకుండా మొత్తం లైక్ అదర్ కంట్రీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. బట్ కానీ బ్రిటిష్ పీరియడ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు వాటికి అగెనిస్ట్గా ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్కి సపోర్ట్ చేస్తుంటారు అనమాట. అయితే గాంధీజీ ఈ మూమెంట్ని అయితే ఎప్పుడైతే కాల్ ఆఫ్ చేస్తాడో, కాల్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వీళ్ళందరూ సైడ్ అయిపోతారు. అంటే లైక్ ఇట్లా అనుకున్న వాళ్ళకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వకముందే గాంధీజీ ఆ మూమెంట్ని కాల్ ఆఫ్ చేస్తాడు. అయితే గాంధీజీ మళ్ళీ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ జవహర్లాల్ నెహ్రూ అండ్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ఇంకా జైల్లో ఉన్నారని తెలుసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ మూమెంట్ని స్టార్ట్ చేయాలని చూస్తారు అనమాట. మళ్ళీ 1932లో మళ్ళీ ఈ మూమెంట్ని స్టార్ట్ చేయాలని చూస్తారు. అయితే మనకి 1923లో స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది కదా, అది 1932లో కాంగ్రెస్లోకి విలీనం చేస్తారు. అయితే ఈసారి మనకి బిజినెస్ మ్యాన్స్, ల్యాండ్ లార్డ్స్ వీళ్ళు పార్టిసిపేషన్ చేయరనమాట. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, అండ్ వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ సర్కిల్ వాళ్ళందరినీ ఫోర్స్ చేసేవాళ్ళు ఈ మూమెంట్కి పార్టిసిపేట్ చేయమని చెప్పేసి. ఈ గాంధీజీ ఎప్పుడైతే లైక్ వాళ్ళ డిమాండ్స్ని ఈ ఇర్విన్ ప్యాక్ట్లో కానీ డిస్కస్ చేయకపోవడం, అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడం జరిగిందో, వాళ్ళు నెక్స్ట్ అంటే మళ్ళీ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ మళ్ళీ లాంచ్ అయినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదన్నమాట. సో ఇది ఆటోమేటిక్గా 1934లో ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ లాస్ అయిపోయి ఆగిపోద్ది అనమాట. ఓకేనా. సో మీకు చెప్పాను కదా ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్ ఈ మూమెంట్కి సపోర్ట్ చేశారని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే 1920లో ఇండియన్ ఇండస్ట్రియల్ కామర్స్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. దాన్ని 1927లో ఫిక్కీ అవుద్ది అనమాట, ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఫిక్కీగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఫిక్కీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1927. ఫిక్కీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా. సో అండ్ అలాగే ఈ మూమెంట్లో, ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో దళిత్స్ ఎవరు పార్టిసిపేట్ చేయరనమాట. ఓకే. ఎందుకంటే లైక్ దళితులు నార్మల్గానే కాంగ్రెస్ అనేది దళితులను సపోర్ట్ చేసేది అనమాట, ఆ రోజుల్లో సపోర్ట్ చేసేది కదా. సో దళితులకి వాళ్ళు ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అంతగా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో అప్పుడు ఈ గాంధీజీ ఏం చేస్తారంటే దళితులు అంటే లైక్ అన్టచబిలిటీ ఉండేది కదా. సో అన్టచబిలిటీ పోకపోతే మనకి 100 సంవత్సరాలైనా ఈ ఇండిపెండెన్స్ రాదని చెప్పేసి స్లోగన్ ఇచ్చి దళితుల్ని
చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి పిలిచేవాడు అనమాట గాంధీ. అయితే ఈ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ లో ఈ దళిత్ ఎలా పార్టిసిపేట్ చేయలేదో ముస్లిమ్స్ కూడా పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి నాన్ ఖిలాఫత్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ కూడా అంత ఎంకరేజ్ చేయలేదన్నమాట కాంగ్రెస్. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు. సో గాంధీజీ ఏం చేస్తారంటే లైక్ మళ్ళీ అలయన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి 1927, 1928 ఆ పీరియడ్ లో మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎలక్టోరల్ గా అంటే రిజర్వ్డ్ సీట్స్ అండ్ బెంగాల్, పంజాబ్ లో ఎక్కడైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రపోజల్ వస్తుంటే ఆ 1928 ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ లో హిందూ మహాసభ జరిగిన జైకర్ అనే వ్యక్తి వాటిని రిజెక్ట్ చేస్తాడు అనమాట. సో అపోజ్ చేస్తాడు. వాటిని అపోజ్ చేయడం వల్ల ఆ మీటింగ్ బ్రోక్ డౌన్ అవుతుంది. ఓకేనా. అండ్ ముస్లిమ్స్ దాని తర్వాత వాళ్ళకి లైక్ ఎలినేట్ అయినట్టు ఫీలింగ్ తో వీళ్ళు సపోర్ట్ చేయరని చెప్పేసి వాళ్ళ మూమెంట్ సపరేట్ ఉంటుంది. ఈ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరన్నమాట. అలాగే దళిత్స్ కోసం బిఆర్ అంబేద్కర్ 1930లో ఈ దళిత్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అని చెప్పేసి అది ఒక అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట 1930లో. అయితే దళితుల కోసం బిఆర్ అంబేద్కర్ కూడా సపరేట్ ఎలక్టోరల్ కావాలని చెప్పేసి అడుగుతాడు. అయితే గాంధీజీ దానికి ఆపోజిట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపరేట్ ఎలక్టోరల్ ఇస్తే ఇక్కడ లైక్ ఆల్రెడీ మన ఇండియాలో తెలుసు కదా క్యాస్ట్ అని రిలీజియన్ అని చెప్పేసి కొట్టుకుంటారు. సో డివైడ్ అవుతుందని చెప్పేసి గాంధీజీ ఇట్లా సపరేట్ ఎలక్టోరల్ కి ఒప్పుకోడు అనమాట. అయితే 1932 పూణే ఎఫెక్ట్ అంబేద్కర్ కి గాంధీజీ మధ్య జరిగింది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే దళితులకు కూడా రిజర్వ్డ్ సీట్స్ ఇస్తాము, బట్ ఎలక్షన్ సేమ్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలని చెప్పేసి ఆ పూణే ప్యాక్ట్ లో బిఆర్ అంబేద్కర్ అండ్ గాంధీజీ ఇద్దరు ఆ పూణే ప్యాక్ట్ లో అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా.